డిసెంబర్ 7వ తేదీ నేటికి 365 రోజులు అవుతా ఉంది. ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజలపై చాలా దుర్మార్గంగా దాడులు చేస్తూ ఇప్పటికీ దాదాపు 42,000 మందిని దుర్మార్గంగా చంపేసినటువంటి పరిస్థితి ఈరోజు పాలస్తీనాలో నెలకొంది. మొత్తం పాలస్తీనా జనాభాలో 2% మంది ఈ రకంగా దాడులలో హత్యగావించబడ్డారు. ఈ 42,000 మందిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు, అంటే యుద్ధంతో ఎలాంటి సంబంధం లేనటువంటి అమాయకులు చాలా దుర్మార్గంగా హత్య చేయబడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు పాలస్తీనాలో కనిపిస్తూ ఉంది. హాస్పిటల్లో అంతర్జాతీయ యుద్ధ న్యాయ సూత్రాల ప్రకారము హాస్పిటల్స్ పైన కానీ, పాఠశాలలపైన కానీ, శరణార్థి శిబిరాలపైన కానీ దాడి చేయడానికి వీల్లేదు. కానీ ఈరోజు కూడా చూస్తే ఈరోజు కూడా ఒక పెద్ద హాస్పిటల్ పైన దాడి జరిగి 27 మందిని చంపేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే పాఠశాలల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, అలాగే హాస్పిటల్స్ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, శరణార్థి శిబిరాల పైన కూడా దాడులు జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి స్థితి ఉంది. మేము హమాస్ అనేటువంటి సంస్థని నిర్మూలిస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ ఇప్పటికీ 365 రోజులుగా ఈ యుద్ధం చేస్తూ ఉంది. ఈ హమాస్ అనేటువంటి సంస్థ నిర్మూలన పేరుతోటి ఈ జరుగుతున్నటువంటి ఈ దాడులు ఇప్పుడు క్రమంగా పాలస్తీనా నుండి లెబనాన్కి, సిరియాకి, అలాగే ఇరాన్కు కూడా విస్తరించినటువంటి స్థితి ఉంది. లెబనాన్ పైన కూడా ఈరోజు దాడులు జరిగినాయి. లెబనాన్ భూతాళం పైన కూడా హిజ్బుల్లాను మేము లేకుండా చేస్తామని చెప్పేసి వెళ్ళి ఆ రకంగా ప్రజలపైన దాడులు చేస్తున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఈరోజు పశ్చిమాసియాలో శాంతి నెలకొనాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చర్చలు జరుపుకోండి, ఏదైనా సమస్యలు ఉంటే మీరు చర్చల ద్వారా పరిష్కరించుకోండి అని చెప్పేసి సిపిఎం పార్టీగా పదే పదే మనం చెప్తా ఉన్నాము. భారత ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి చొరవ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇజ్రాయిల్ అమెరికా యొక్క అండతోటి, అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాలతోటి పశ్చిమాసియాలో ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి స్థితి ఉంది. ఈరోజు యుద్ధము అది ఒక్క చోట ఆగిపోయే పరిస్థితి కనపడట్లేదు. ఇప్పటికి మొత్తం అది అనేక దేశాలకు విస్తరించేటువంటి స్థితి నెలకొంటా ఉంది. అందుకనే ఈ పాలస్తీనా అనేటువంటి ఇష్యూను మీరు పరిష్కారం చేయండి, భద్రతా మండలిలో చర్చించండి అని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏమొచ్చిందంటే ఆఖరికి ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తినే ఈరోజు మీరు పాలస్తీనా ప్రాంతంలో కానీ, ఇజ్రాయెల్కు కానీ మీరు రావద్దు, మేము బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ప్రకటన చేసేటువంటి స్థితికి ఈ దేశం ప్రపంచం దిగజారిపోతున్నటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే ఇజ్రాయెల్ యొక్క దుర్మార్గాలకి, ఇజ్రాయెల్ యొక్క దురాగతాలకి అమెరికా యొక్క అండ కారణము. అమెరికా చాలా దుర్మార్గంగా ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంది. ఇది సరైనది కాదు. శాంతిని కాపాడాలి, ప్రజలను రక్షించండి, ఏదైనా సమస్యలు ఉంటే మీరు చర్చించుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాము. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి యుద్ధాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. మాస్ ఏదైతే సాధారణమైనటువంటి ప్రజలు, యుద్ధంతో సంబంధం లేనటువంటి ప్రజలు ఇప్పుడు దాదాపు 46 లక్షల మంది పాలస్తీనాలో యుద్ధంలో ఇరుక్కపోయి తిండి లేక, నీళ్లు లేక, కనీసం బుద్ధ నీళ్లు దాగి బతుకుతున్నటువంటి స్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే మహిళలు, పిల్లలు చాలా దుర్మార్గమైనటువంటి దుస్థితిలో జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 90% మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పోయి శరణార్థి శిబిరాలకు పారిపోవాల్సినటువంటి పరిస్థితి పాలస్తీనాలో ఏర్పడ్డది. అందుకనే పాలస్తీనా ప్రజలకి ప్రపంచమంతా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఈ 365 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గమైన యుద్ధాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ శాంతిని నెలకొల్పాలి అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా 9 వామపక్షాల ఆధ్వర్యంలో ఈ శాంతిని కోరుకుంటూ ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని చెప్పి చెప్తా ఉన్నాము. ఇజ్రాయెల్తో మీకు దగ్గర సంబంధాలు మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు అంతర్జాతీయ పరంగా